సార్ మీ పేరు? శ్రీనివాసరావు మాదేలు. ఏం చేస్తుంటారండి? జూట్ మిల్లు పనిచేసేవాడిని. ప్రస్తుతానికి ఏదో ఒక వ్యవసాయం చేసుకుంటే ప్రస్తుతానికి అయితే ఖాళీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయ్యిలో 6 నెలలు అంటారా? ఓకే, ఈ 5 నెలల్లో 6 నెలల్లో పరిపాలన ఎలా అనిపించింది మీకు? బాగానే ఉంది. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం బాగానే ఉంటుంది కదా. ఏంటంటే ఆయనకి మెయిన్ దండం పెట్టిన విషయం ఏంటంటే అన్న క్యాంటీన్లు. ఇప్పుడు పల్లెటూరు నుంచి వస్తున్నారు, హాస్పిటల్ పని మీద వస్తున్నారు, కోర్టుల పని మీద వస్తున్నారు, ఇంకేరే పనుల మీద వస్తున్నారు. ఈరోజు బయట భోజనం హోటల్లో చేయాలంటే మినిమం 70 నుంచి 100 రూపాయల దాకా ఉంది. అలాంటిది 5 రూపాయలకి అన్న క్యాంటీన్ కింద భోజనం పెడుతున్నారంటే ఇప్పుడు కొంతమంది ఇంటికి వెళ్ళిపోదాంలే 70 రూపాయలు 100 రూపాయలు ఏం తింటారు, ఏదో టైంలో ఇంటికి వెళ్ళిపోదాం. కానీ ఇప్పుడు ఉన్నది 180 మంది అందరికీ షుగర్ టైంకి తినకపోతే వాళ్ళు పడిపోతారు ఇక్కడ. కానీ ఈ అన్న క్యాంటీన్ వచ్చిందారు టిఫిన్ భోజనం ఆ ఒక్క విషయంలో మటుకు చంద్రబాబు నాయుడు గారికి 3 దండాలు పెట్టవచ్చు. మరి చంద్రబాబు నాయుడు గారి పాలనలో వ్యతిరేకత వచ్చేసింది, అరాచకాలు దౌర్జన్యాలు జరుగుతున్నాయని బయట కొంతమంది అంటున్నారు కదా, మీ అభిప్రాయం ఏమంటారు? ఏం లేదు, ఎవరు మరి దగ్గర ఎవరు అంటలేదు. మరి అలాంటివి ఏం లేదండి. ఏమున్నాయని చెప్పండి. అరాచకాలు దోపిళ్ళు దౌర్జన్యాలు అన్నీ కాదు గత ప్రభుత్వంలోనే జరిగినాయి. అసలు ఒక ఫ్యామిలీని తిట్టరాని విధంగా వాళ్ళు ఇప్పుడు కొడాలి నాని అనగా వీళ్ళంతా ఎంత దారుణంగా తిట్టారండి. కానీ ఏలూరులో ఒకే విషయం అండి, ఇప్పుడు రాజకీయం 6 నెలలు అవుతుంది, కానీ పక్కా వ్యతిరేకంగా వైసీపీ వాళ్ళు ఏలూరులో ఉన్నారు. కానీ వాళ్ళని ఇప్పుడు తెలుగుదేశంలో చేసుకుంటున్నారు చూడండి, అది తప్పు. చేసుకోమండి, తప్పులేదు. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుని ఇప్పుడు ఆయన ఉన్నాడు పెద్దబాబు ఎంఆర్సీ పెద్దబాబు గారు. ఆయన అంటే చాలా మంచివాడు వ్యక్తిగతంగా. ఏదో పార్టీలో ఆ రోజు అటు ఇటు మారేడు జంప్ అయ్యాడు తప్ప అదేం కాదు. అంటే ఆయన అంటే చాలా మంచివాడు. ఈ మధ్యలో ఎమ్మెల్యేగా చేశారు నాని. చేసుకొని తప్పులేదండి, వాళ్ళ తప్పు. అంతా 6 నెలలు అయిందో లేదో సైకిల్ ఎక్కుతున్నారు ఇలా నానిగారు అనేది. ఇప్పుడు మనం తెలుగుదేశం అండి, మనకి ఎవరు తక్కువ అండి, లీటర్లు తక్కువ లేకపోతే పనిచేసే వాళ్ళ వరకు. ఇప్పుడున్న 190 మంది అంతా తెలుగుదేశం కార్యకర్తలే. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏమో ఒడిచిపెట్టేది ఏం లేదు. ఒక రకంగా చెప్పుకోవాల్సి చెప్తే వాళ్ళ ఆస్తులు వాళ్ళకు డబ్బు కాపాడుకోవడానికి వీళ్ళు వస్తున్నారు తప్ప దాంట్లో నుంచి ఇటు వచ్చి ఎవరికో ప్రజలకు ఉపయోగపడదామన్న ఉద్దేశం. ఇప్పుడు పార్టీలు మారి మన తెలుగుదేశంలోకి వచ్చేవాళ్ళకి ఎవరికి ఉద్దేశాలు లేవు. కాకపోతే వాళ్ళ ఆస్తులను కాపాడుకుంటా భయపడి ముందు ఏం చేస్తారో మనల్ని అన్న ఉద్దేశంతో మారుతున్నారు తప్ప మన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు ఒకటి ఆలోచించాలి. వస్తానన్న వాళ్ళు వెంటనే జాగ్రత్త పడుతుంది. ఇప్పుడు ఏలూరు నియోజకవర్గంలో సంటి గారు ఒకప్పుడు అసలు ఆయన రాజకీయం అంటే పెద్ద తెలియదు, బుజ్జి గారికి తెలిసినారు. కానీ ఆయన వచ్చిన తర్వాత మేమే ఆశ్చర్యపోతున్నాం. చాలా అందరికి ఉపయోగపడుతున్నాడు, మంచిగా నలుగురిలోకి వస్తున్నాడు, అన్నీ మంచి పనులు చేస్తున్నాడు. అలాగే ఇప్పుడు నాన్నగారు వచ్చేస్తే ఏంటి ఉపయోగం ఏంటి చెప్పండి. ఇప్పుడు అన్న కార్యకర్తలు నిన్న మొన్న దాకా తెలుగుదేశాన్ని కానీ తెలుగుదేశం మనుషులు కార్యకర్తలను కానీ ఆడి పోడ్చి చాలా నోటికి వచ్చిన మాటలు మాట్లాడి ఇప్పుడు వాళ్ళని మళ్ళీ తెలుగుదేశంలో చేసుకుంటున్నారంటే వాళ్ళకి ఎలాగొందో తెలియదు. ఇప్పుడు ఒక నియోజకవర్గం ఉంది, ఏలూరు నియోజకవర్గం. నాని గారు ఒకప్పుడు ఎమ్మెల్యే, ఆయన చేసుకునేటప్పుడు ఒక 10 మందిని సంప్రదించారు. లీటర్లు ఉంటారు కదా, వాళ్ళు 10 మంది లీటర్లు సంపాదించి మరి ఏంటి వస్తానంటున్నారు, ఎలా ఉంటుంది అనే దాని గురించి ఆలోచించి అప్పుడు తీసుకోవాలి. అంతేగాని వస్తానన్నారని కండువ కప్పేసి పార్టీలో తీసేసుకుంటే ఇంక ఇలువే ఉందమ్మా. ఇంకా ఇప్పుడు నాన్నగారు ఒక 2 రోజులు బట్టి సైకిల్ ఎక్కాడు, వచ్చేస్తున్నారు తెలుగుదేశంలోకి వచ్చేస్తున్నారు డిప్యూటీ అని. కానీ అది పద్ధతి కాదు కదండి. అంతా 6 నెలలు అయింది. అదో సంవత్సరం 2 సంవత్సరాలు తన తప్పులు తను తెలుసుకుని ఏదో బయట అయ్యాడు మంచి పనులు చేస్తుంటే పర్వాలేదు. బయట వైసీపీ మన తెలుగుదేశంలో వైసీపీ మనిషి అయినా మంచి పనులు చేస్తున్నారని నలుగురు అనుకునేటప్పుడు తీసుకోండి, తప్పులేదు. అంతేగాని ఏదో వాళ్ళు వస్తున్నారనేది ఏదో తీసేసుకోవడం అది మంచి పద్ధతి కాదు కదండి. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు నెరవేరుస్తారని మీకు నమ్మకం ఉందా? నెరవేరుస్తారు కానండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఏదో ప్రతి ఇంట్లో ఆడబడికి 1500 అంటున్నారు. ప్రతి ఆడబడికి ఎందుకు సార్? ఒక 55 ఏళ్ళు దాటిన తర్వాత అది ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వడు. ఇప్పుడు చాలామంది ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉన్నారు, లేనివాళ్ళు ఉన్నారు. లేనివాళ్ళకి ఇవ్వమన్నాడు, తప్పులేదు. ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉంది, పెద్ద వాళ్ళు 10-20 ఎకరాల పొలం ఉన్నవాళ్ళు కూడా 12,000 అలా 11 పెట్టేసి అందరికి ఇచ్చేశారు. పోనీ వాళ్ళ రేషన్ కార్డు రద్దు చేస్తారు. పోన్లండి, అదేదో ఒకటి ఇదేననుకోండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రతి మనిషికి 1500 చెప్పిన ఆడబడికి ఇవ్వకల. చదువుకున్న వాళ్ళు ఉన్నప్పుడు మీరున్నారు, చదువుకున్నారు కదా, మీరు ఖాళీగా గవర్నమెంట్ జాబ్ వస్తే మీరు ఇలా మమ్మల్ని ఇంటర్వ్యూ చేయరు కదా. మీకు అంటూ ఏదైనా ఉపాధి కలిసి
అలాగా వాళ్ళకి ఏదో ఒకటి చేసి ఉద్యోగం లేని వాళ్ళకి డిగ్రీ వరకు చదివిన వాళ్ళకి ఏదో 1500 ఎంతో మీరు చేస్తామన్నారుగా, అలాంటివి నెరవేర్చండి, మంచిగా ఉంటుంది. ఇప్పుడేంటండి చక్కగా రేషన్ బియ్యం ఇస్తున్నారు. రేషన్ బియ్యం కూడా ఈ మధ్యన ఏదో కుంభకోణం జరిగిందండి. రేషన్ బియ్యం కుంభకోణం కొద్దిగా అరికట్టాలంటే గవర్నమెంట్ ఏంటంటే బియ్యం ఫ్రీగా తీసుకుని తినేవాళ్ళకి ఇవ్వండి. చిన్నోళ్ళకి మినిమం వాళ్ళు బయట 10-12 రూపాయలకి అమ్మేసుకుంటున్నారు. ఒక ఇంట్లో 10 కేజీలు అనుకోండి, 10 రూపాయల రేటు, ఒక 100-120 ఆడికి ఇచ్చేయండి. అదే మాది ఇది ఉంది కదా, అంతా సెల్లే కదా, ఇదండి కదా, బ్యాంక్ అకౌంట్లే కదా కదండి, వాళ్ళ అకౌంట్లో కొట్టేయచ్చు 100-120 రూపాయలు. వాళ్ళు తినబోతే పట్టుకెళ్ళబోతే బయట తీసుకొస్తున్నారు, అమ్ముకుంటున్నారు 14 రూపాయలు అని 13 రూపాయలు రకరకాలుగా అమ్ముకుంటున్నారు. వీళ్ళంతా పోజేసుకుంటున్నారు, ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ వెళ్ళిపోతుంది రైస్. అది మట్టుకు కొంత జాగ్రత్తగా అయితే చంద్రబాబు నాయుడు గారికి మనం చెప్పేంత రోళ్ళం కాదు. ఆయన చాలా ఆయన బ్రెయిన్ మనకు అసలు మన ఇండియాలోనే ఎవరికి ఉండదేమో అనుకుంటాం, అంత మంచిగా బ్రెయిన్ అయింది. కానీ ఇదన్నీ ఆయన ఆలోచించి కొన్ని పథకాలు మట్టుకి బాగానే అండి, పరిపాలన అయితే బాగా ముందు కూడా బాగుంటుందని ఆశిస్తున్నాం. కాకపోతే సూపర్ 6 అనేది ఇప్పుడంతా మనం అంతా అప్పులో ఉన్నాం కదండి. ఈ మధ్యన 2 సార్లు 11,000 కోట్లతో అమరావతికి సెలక్షన్ చేశారు. చేయమనండి ముందు రాజధాని. అక్కడ ఉన్న ప్రజలు ఈ 5 సంవత్సరాలు నరకం అనుభవించారు. ముందు వాళ్ళకి విముక్తిలో నుంచి బయటపడేసి అమరావతి డెవలప్ చేసి ఒకటి డెవలప్ చేయమనండి. ఇప్పుడు ఒకేసారి ఇప్పుడు ఒక తండ్రి ఒక ఇంట్లో ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నామంటే ఆ 4 కోరింది ఇవ్వలేడుగా, తండ్రే ఇవ్వలేడు. అలాంటిది మన ఆంధ్రలో 5 కోట్ల మందికి ఆయన ఇది చేయాలంటే అది ఇదే కదా. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళ ఆలోచన అనేది ఉందిలేండి. చేస్తారు, వాళ్ళ వద్ద రేపైనా చేస్తారు. అది చేసేటప్పుడు ఇప్పుడు ఒక విషయం ఉన్నాడు, ఒక సమస్య ఉంది. ఇప్పుడు ఇది అన్న క్యాంటీన్ నెంబర్ 1 100 మంది దానికి ఓకే అంటున్నారు. అలాగే ఇప్పుడు ఇది ఉందండి, ఆడవాళ్ళకి ఏదో 1500 పథకం. అది ఎందుకండి ఆడవాళ్ళకి? ఉన్నవాళ్ళు ఉన్నారు, లేనివాళ్ళు దృష్టిలో తెల్ల రేషన్ కార్డు వాళ్ళు ఎవరో లేనివాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇవ్వనండి. మళ్ళీ వాళ్ళు కూడా ఇప్పుడు వాలంటీర్లు ఏదో ఉన్నారు, వాళ్ళు ఒక ఫ్యామిలీ గురించి ఈ 1500కి వాళ్ళ అర్హులా కాదా అనే ఒక ఆలోచన వచ్చి ఇమ్మన్నాడు, తప్పులేదు. మెయిన్ ఏంటంటే చదువుకున్న వాళ్ళకి మట్టికి 1500 ఎంత నిరుద్యోగ భృతి ఏదో ఇస్తాను అంటున్నాడు. అది మట్టి కంపల్సరీ అమలు చేస్తే చాలామంది ఇప్పుడు ఎంతోమంది డిగ్రీలు ఏవో పెద్ద చదువులు చదివేసి అమ్మ బాబు ముందు కళ్ళ ముందు ఉంటున్నారు. ఏదో ఉద్యోగం చదువుకున్నాం, ఏదన్నా పని చేయలేము, బయటికి వెళ్ళి చదువుకున్నాం, ఏదన్నా చేసేటప్పుడు కొంతమంది ఉన్నారు డిగ్రీలు చదువుకుని కుర్రాళ్ళు ఆటోలు తోలుకుంటున్నారు ఉద్యోగాలు లేక. అలాంటి వాళ్ళకి దాంతో ఉపాధి కల్పించమనండి. జగన్ తాను మంచోడిని నిజాయితీ పరుణ్ణి అనుకుంటున్నారంట, నిజమేనా? అది తెలియదే ఉందండి. అది ఆయన పరిపాలన ఎలాగున్నానండి, అమ్మాల శక్తులు ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా ఉన్నారనుకోండి, వాళ్ళు ఎవరు కూడా ఆయన్ని ఏంటంటే ఆయన చిన్న వయసులో రాజకీయం గురించి పెద్ద తెలిసి అన్నాక ఆయన కాదు, ఏదో చేస్తున్నారు. కానీ అది కేవలం వాళ్ళ ఎంకమాలు ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకుల వల్లనే ఆయన ఇదైపోయాడు. మరి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లను మోసం చేశారని చాలామంది అనుకుంటున్నారు కదండి, దానికి మీరు ఎలా స్పందిస్తారు? అయితే అది ఏంటంటే వాలంటీర్లు కొంత వాలంటీర్లు కూడా చేసుకునేది ఉందండి. ఇప్పుడు మన పార్టీ ముఖ్యంగా వ్యక్తిగతంగా ఏదైనా ఒక విషయం వచ్చిందంటే వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలి. వాళ్ళు ప్రభుత్వంలో లేరైనా వాలంటీర్లు అందరూ కలిసి ఎవరో ఏదో చెప్పారని వాళ్ళ మీద కేసులు పెడుతున్నాయి అనేది. కానివ్వండి వాలంటీర్లను తీసేయడం పాపం, వాళ్ళు ఇచ్చేదే 5,000 జీతం. 5,000 జీతానికి ఇంటింటికి తిరిగి ఏం పథకాలు వచ్చినాయి ఏంటి మంచి కాదు అన్నీ చెప్పేవారు. వాళ్ళని తీసేయటం మట్టుకు అన్యాయం. అది ఇప్పుడు అదేదో కేసులు పెట్టిన వాళ్ళ మీద వాళ్ళని డిస్మిస్ చేశారు. ఏదో వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళంతా వాలంటీర్లు ఎవరంటే అంతా ఒక 18 నుంచి 25 సంవత్సరాలలోపు చిన్నపిల్లలు. పెద్ద వయసు వాళ్ళకి ఉన్న ఐడియాలు చిన్నపిల్లలకు ఉండవు కదా, ఏది చెప్తే అది ఉన్నారు. అలాగా వాళ్ళు ఏదో స్వభావంతో తెలియని స్వభావంతో ఏదో చేశారు. కానీ వాలంటీర్లు మట్టికి క్షమించి వాళ్ళకి మట్టికి ఒక దారి చూపించాలండి. 5 సంవత్సరాలు 5,000 జీతం చేశారండి. మీరే అన్నారు కదండి, మేము వచ్చిన వెంటనే మీకు వాలంటీర్లు 10,000 జీతం చేస్తాం, ఎవరిని తీయము అని అన్నారు కదండి. మరి ఆ వాగ్దానం నిలబెట్టండి. ఇప్పుడు ఏదో ఎంతో కొంత చదువుకున్న వాళ్ళకి పూర్తిగా మీకు 20,000 30,000 ఇవ్వకపోయినా ఆ 10,000కైనా తృప్తి పడేవాళ్ళు ఉన్నారు. ఖాళీగా కూర్చుని ఏం చేస్తారండి పాపం, 10,000 వచ్చినా చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు కదా చాలామంది. ఆ వాలంటీర్లు మట్టుకు కొద్దింత అది చూసి ఎవరి జాబ్ వాళ్ళకి ఇచ్చి ఎవరి పని వాళ్ళకి 10,000 అని మీరు అన్నారు కాబట్టి ఆ 10,000 వాళ్ళకి ఉప్పిస్తాం మంచిది. మరి రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందంట, వైసీపీ వాళ్ళని కావాలని అరెస్టులు చేస్తున్నారంట, ఇవన్నీ వస్తున్నాయి, ఏమంటారు దీనికి? రెడ్ బుక్ అనేది ఏం లేదండి. ఆయన పుస్తకం రాస్తున్నాడు, ఎవరి వలన మనకి అన్యాయం జరిగింది రాష్ట్రానికి,
మన ప్రభుత్వం వచ్చేసరికి ఆ తప్పుని మనం సరిదిద్దాలన్న ఉద్దేశంతో ఆయన రాసుకున్నాడు. రెడ్ బుక్ రాసుకుని రెడ్ బుక్ ఎవరి మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారు చెప్పండి? తప్పు చేసిన వాళ్ళ మీదే తీసుకున్నారు తప్ప తప్పు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఆనాని గారు ఉన్నారు, వ్యక్తిగతంగా మంచివాడు, ఇంకా కాదంటలేదు. ఆయన మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? నాని గారు మంత్రి చేశారు, ఎమ్మెల్యే చేశారు ఏలూరులో. మరి రెడ్ బుక్ పాలన అనేది ఇప్పుడు ఆయన మీద తీసుకోవాలి ఏమీ లేదు కదా. అవన్నీ ఇది అపోహ అండి. దాని గురించి రెడ్ బుక్ పాలన అనేది కాకపోతే ఏదో కొంతమంది చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూడండి, మన రామకృష్ణరాజు ఎవరో ఉన్నారు, ఇప్పుడు మన స్పీకర్గా ఇచ్చారు, భీమవరం ఎమ్మెల్యే ఎవరో, ఆయన ఎంత ఇబ్బంది పెట్టేశారండి. ఆయన్ని తీసుకెళ్ళి లాఠీతో కొట్టే ఏదో థర్డ్ డిగ్రీ ఏదో అంటారు, దాన్ని పోలీసు వాళ్ళు బాగా ఇచ్చేశారు. ఇప్పుడు వాళ్ళందరినీ బయటకు లాగారు. అలాంటి మీద తప్పులు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అప్పట్లో మన నాయకుడు అనేది రాజకీయ పరంగా వెళ్ళిపోయారు. ఒక మంచి వ్యక్తి, ఇప్పుడు అమ్మ చంద్రబాబు ఇదే జగన్ ముఖ్యమంత్రి, ఆయనకి మనం న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజున అధికారులు ప్రవర్తించారు తప్ప వాళ్ళకి ఉద్యోగం అనేది కూడా పక్కన పెట్టేశారు. అలాంటి వాళ్ళని బయటకు లాగమన్నాడు, తప్పులేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఎస్పీ డిఎస్పీ కంటే కనీసం లక్షల మీద ఉంటాయి వాళ్ళకి జీతాలు. మరి అంత జీతాలు తీసుకుని మరి అన్యాయంగా వాళ్ళు కొంతమందిని ఇచ్చారంటే అది తప్పే కదమ్మా. వాళ్ళ మీద ఏదో రెడ్ బుక్ అని ఏదో రాసి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం తప్ప రెడ్ బుక్ అనేదండి. లోకేష్ గారు కూడా మనం ఏమి తీసుకోవాలి లేదండి. వాళ్ళ నాన్నగారు లేక ఆయన కూడా బ్రెయిన్ గల మనిషి, మంచిగా చేస్తాడు.